ఐక్యత అంగన్వాడీల ఐక్యత అంగన్వాడీల ఐక్యత కాలంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు కాలంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు కాలంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు యాప్ను డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి గత సంవత్సరం 42 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచడానికి అలాగే మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్లుగా చేస్తామని అప్పుడు ప్రభుత్వం అధికారులు రాతపూర్వక వాగ్దానం చేశారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తయినప్పటికీ వీళ్ళ డిమాండ్లు ఏవి కూడా పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ రోజున ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల దగ్గర కూడా ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో సమ్మె సందర్భంగా మీరు స్వయంగా అంగన్వాడీల శిబిరం వద్దకు వచ్చి అనేక రకాల వాగ్దానాలు చేశారు. మీ అబ్బాయి వచ్చాడు, వాగ్దానాలు చేశాడు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు, వాగ్దానాలు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు వాగ్దానాలు అమలు చేయట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. తక్షణమే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయండి, మినీ సెంటర్లన్నింటినీ కూడా మెయిన్ సెంటర్లు చేయండి, అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే మార్చిలో చెలో విజయవాడ నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ మరి పిలుపు మేరకు ఈరోజు 17వ తారీఖు మరి ధర్నా చేయడానికి మేమందరం కూడా మరి ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. మరి మాది ఏలూరు ప్రాజెక్టు, నా పేరు తలారి రజని. మరి ఈరోజు మేము ఈ సమస్యల నిమిత్తమే ధర్నా చేస్తున్నామంటే మాకున్నటువంటి చాలినటువంటి జీతంలో మరి ఎంతో బలహీనమైనటువంటి మరి బలమైనటువంటి వర్కులు చేస్తూ మేము బలహీనపడుతున్నాం. మా గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. కానీ మా మీద మాత్రం ఎన్నో యాప్లు పెట్టి మరి ఈ వర్క్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. మరి సెంటర్లో మాత్రం 9 గంటలు 4 గంటల వరకు ఉండాలి. ఫోన్లు అయితే సరిగా పనిచేయవు, కొత్త యాప్లు పెడతారు, ఆ ఫోన్లు సరిగా పనిచేయవు. సొంత ఫోన్లో వర్కులు చేయాలి. ఈ విధంగా మరి చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చారంటే మాకేదో మరి జీతాలు పెంచుతామనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా మా వైపు మీరు కన్నెత్తి కూడా చూడట్లేదు. కనీసం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలైనా గత ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాలు కూడా మరి మినిట్స్ కాపీలో రాశారు. ఆ వాగ్దానాలకు హామీ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే మరి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేసామన్నారు, కానీ ఇంతవరకు జీవో కూడా ఇవ్వలేదు. అలాగే మరి మట్టి ఖర్చులు 15,000 అనేది ఎప్పుడు నుండో ఉంది, అది 20,000కి ఇమ్మంటున్నాం. అదేమంతా పెద్ద మేము కోరేటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలు కాదు. కనీసం మేము మా వర్కర్లు కానీ హెల్పర్లు కానీ చనిపోతే మాకు ఇచ్చేటువంటి మట్టి ఖర్చులకి 15,000 ఇస్తున్నారంటే అది అంతా మరి దయనీయమైనటువంటి పరిస్థితితో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎప్పటికైనా మీరు మాకు ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే మేము పడుతున్నటువంటి ఇబ్బందులు బట్టి మన గత ప్రభుత్వంలో 42 రోజులు ధర్నా చేసాం. కానీ మేము కనీసం ధర్నా విషయంలో కూడా మేము వెనకాడకుండా మా జీతాలు పోయినా, మా యొక్క అనారోగ్యాలు పాలైపోయినా, పండుగలు కూడా మర్చిపోయి మేము రోడ్డుకి ఎక్కామంటే మా యొక్క పట్టుదల ఏంటో ఇప్పటికే మీరు గుర్తుంచుంటారు. రానున్న కాలంలో మీరు కనుక ఇచ్చినట్టు హామీలు నెరవేర్చకపోతే ఇంతకంతా ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని మరి తెలియపరుస్తున్నాను. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.